ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దేవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక పక్షి దూరంగా తీసుకెళ్ళింది. ఆ పక్షి ఆ పాయసభాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. కొంతకాలం తరువాత అంజనా ఒక అందమైన బాలుడిని జన్మించింది. ఆయన పుట్టినప్పుడు ఎంతో అనర్గళమైన శక్తిని ప్రదర్శించాడు. ఆ బాలుడే హనుమంతుడు. వాయుదేవుడు ఇలా అంటాడు: అంజనా, మన కుమారుడు హనుమంతుడు శక్తి మరియు భక్తి యొక్క నిలువెత్తు ప్రతీకగా నిలవనున్నారు. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంతటివి కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.